నా భార్య పెట్టిన వీడియో అది చూడండి ఒకసారి. నా చావుకి కారకుడైన జమ్ముగాని వరలక్ష్మి, జమ్ముగాని దుర్గా ప్రసాద్, జమ్ముగాని అనురాధాలను శిక్షించాలని పోలీసు వాళ్ళని కోరుకుంటూ మన్యం ఆదినారాయణ కూడా నన్ను మోసం చేశాడు. జమ్ముగాని వరలక్ష్మి వాళ్ళు మోసం చేశారు. మన్యం ఆదినారాయణ వాళ్ళందరూ మోసం చేశారు. వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి నా చావుకు కారకులయ్యారు. వాళ్ళందరూ సంతకాలు, వాళ్ళందరూ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఏమేం చేశారని మా అమ్మాయికి, మా ఆయనకి, మా పిల్లలకి తెలుసు. నా చావుకు కారణం ఓన్లీ వాళ్ళే. నా భర్త, నా పిల్లలు అన్యాయం చేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఏమండి, క్షమించండి, ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీకు వదిలేసినటువంటి ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి. మా లైఫ్ అన్ని విధాలుగా చక్కగా సెటిల్ అయినటువంటి సందర్భం, ఎలాంటి చీకు చింత లేదు. నాకు 2 కూతుర్లు, 2కి పెళ్ళిళ్ళు అయినాయి, బంగారు లాంటి అల్లుళ్ళు. నేను మంచి పొజిషన్లో, సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకంటూ సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఏ సమయం ఎక్కడైనా అత్తింటి ఆరేళ్లకు ఇంకేదో దుర్మార్గాలకు బలవుతారు, కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది. నాకే ఎదురైంది. నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న బతికుండగా, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు. నాన్న వాళ్ళను వదిలేసేయి, మనకెందుకు, మన జీవితం, మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గురించి ఇది చేస్తావని చెప్పేసి ఎంతగా చెప్పినా సరే తను వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక, ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న. కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్ళి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను. ఆ పెళ్ళిలో వాళ్ళ పెత్తనము, వాళ్ళ ఆధిపత్యము లేదు. సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్ళికి వచ్చేసారు. ఆ వైభవాన్ని చూసుకొని కన్న వాళ్ళే కుళ్ళుకొని ఆ రోజు నుంచి వెళ్ళిపోయే ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అవసరం లేదు నీ ఆస్తి, నాకు అవసరం లేదు నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు, నేను యాచించలేదు. ఆ తరువాత వాళ్ళ ఇల్లు, ఈ మన్యం ఆదినారాయణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం బ్యాంకీలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే, ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు, మా నాన్న కట్టిన ఇల్లు, మేము విడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత 80 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి ఇచ్చేస్తే, ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంకు వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు, కూతురికి చిల్లిగవ్వ కూడా లేకుండా చేశాడు. కూతురికే కాదు, తల్లి పేరు మీద ఆస్తి రాస్తే దాంట్లో కూతురికి హక్కు ఉంటుందని చెప్పేసినటువంటి దుర్బుద్ధితో, దూరాలోచనతోటి భార్య పేరు మీద కూడా ఒక్క గజం స్థలం కూడా రాయకుండా చచ్చిపోయాడు మా మామగారు. మాకు అవసరం లేదు, ఆస్తితో మాకు అవసరం లేదు. కానీ మేము వాళ్ళు కట్టిన ఇల్లు కష్టాల్లో ఉంది, బ్యాంకీలో వేలానికి వెళ్ళిపోతే పరుగు పోతుందని చెప్పి నా భార్య ఎగబడిపోయి డబ్బు కట్టి ఆ ఇంటిని విడిపిస్తే ఆ డబ్బులు మాకు కొంతకాలానికి ఇచ్చినప్పటికీ తర్వాత పెద్ద మనుషులతో పంచాయతీ చేసి మా కొడుకు పేరు మీదనే అంతా రాయటువంటి, కూతురికి పేరు మీద కూడా రాయాలి కదా, అదేం పని అని చెప్పి పెద్ద మనుషులు మందలిచ్చి ఒక స్థలాన్ని నా భార్య పేరు మీద రాసేలాగా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. ఒప్పందం చేసిన వారం రోజుల తర్వాత ఏమైంది, ఆ ఒప్పందం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ జరగాలి కదా అని నేను నా బామ్మర్దికి ఫోన్ చేసి అడిగితే, మేము ఆ ఒప్పందానికి ఒప్పుకోము, మాకు ఆ ఒప్పందం ఇష్టం లేదు, మేము రాయము అని చెప్పి ఫోన్లోనే నాతో వాదాలు చేస్తూ మా అత్తగారు చాలా పెద్ద బూతు మాట ఒకటి వాడింది. మంది సొమ్ము డాష్
అంటూ చాలా బూతు మాట వాడటంతో ఆ మాట విన్న దగ్గర నుంచి నా భార్య విపరీతమైన మానసిక క్షోభకి గురయ్యి, నేను మందికి పుట్టితే ఎవరికి పుట్టాను, నేను మందిని అయితే నేను ఎవరికి పుట్టాను అనేటువంటి పాయింట్ని ట్రిగ్గర్ చేసుకొని ఇక ఎన్ని విధాలుగా తనను సముదాయించడానికి ప్రయత్నించినా తను కన్విన్స్ కాలేదు. ఆ మానసిక క్షోభ ఈ రోజున తన ఆత్మహత్యకి కారణమైంది. ఇది జరిగిన వాస్తవం. నమస్కారం. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3 రోజులు హాలిడే వచ్చింది, లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. ఈ కేసులో లీగల్ ఒపీనియన్ చాలా అవసరము కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము చేస్తాము. మధ్యలో సెలవులు హాలిడేస్ అవి వచ్చినాయి, త్వరలోనే చేస్తాము. త్వరలోనే ఏం అరెస్ట్ చేస్తారని ఇప్పుడు చెప్పక త్వరలో ప్రయత్నిస్తామని చెప్తున్నారు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు. మాదాపూర్ పోలీసులు ఏమో వాళ్ళు కూడా స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ పోలీసులకి ఎక్స్చేంజ్ చేసినట్లున్నారు, కేసుని ఇటు బదలాయించినట్టు ఉన్నారు. సో కేసు అనేటువంటి ప్రస్తుతం మాదాపూర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. కానీ మా ప్రధానమైన డిమాండ్ రెండేనండి. తను సూసైడ్ నోట్లో వ్యక్తం చెప్పిన పేర్లు ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది అరెస్ట్ అంటారా, అరెస్టో ఏంటి, పోలీస్ యాక్షన్ ఏంటనేటువంటిది కావాలి. జమ్ముగాని వరలక్ష్మి, జమ్ముగాని దుర్గాప్రసాద్, జమ్ముగాని అనురాధ, మన్యం ఆదినారాయణ, అతని తమ్ముడు చెల్లెలు, వాళ్ళ పేర్లు పేర్కొనలేదు. తమ్ముడు చెల్లెలు కొడుకు వాళ్ళ పేర్లు పేర్కొనలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అలాగే ప్రజల క్షేమం దృష్ట్యా, జరుగుతున్న నేరాల దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు అనేటువంటివి ఎక్కడా నగరంలో ఎక్కడా పనిచేయటం లేదనేటువంటి దానికి ఇదే ఒక ఉదాహరణ. వాళ్ళే పోలీసులే చెప్పారు, దాదాపు ఆ చుట్టుపక్కల 60-70 కెమెరాలు ఉండండి, 30 కెమెరాలు కూడా పనిచేయటం లేదండి. నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి నేను పంజాగుట్ట మాదాపూర్ పోలీసు వాళ్ళతో చెప్తే ఆ దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఒక సూసైడ్ పాయింట్ లాగా మారింది, మాకు కూడా చాలా నిస్సాయంగా ఉందండి అని చెప్పి పోలీసులు వాళ్ళ నిస్సాయత వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం ఒక డిమాండ్ అయితే, వీళ్ళని శిక్షించాలనేటువంటిది మొదటి డిమాండ్ ఇదండి.